హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీకు వేడి వేడి టేస్టీ టేస్టీ హైదరాబాదీ మటన్ తహారీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. లెట్ స్టార్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మటన్ని బాగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇంకా లెమన్ జ్యూస్, కర్డ్, ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొన్ని మెంతాకులు ఉంటే ఆ మెంతాకులు కూడా యాడ్ చేశాను. ఇంకా ఘీ, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, ఇవి కామన్. ఓకే, సో నేను ముందుగానే రైస్ కొంచెం నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట సైడ్కి. దాని తర్వాత మీరు దేంట్లో అయితే కుక్ చేస్తారో దాంట్లో ఆయిల్ ఇంకా ఘీ ఈ రెండు కలిపేసి వేసేయండి. నా దగ్గర ఘీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఘీ ఈ రోజుతో ఫినిష్. ఇంకా మళ్ళీ రెడీ అవుతుంది, గ్యాదర్ చేస్తున్నాను అంతా. సో మళ్ళీ ఎప్పటికి రెడీ అయితే చూడాలి. సో దాని తర్వాత అది వేడైన తర్వాత దాంట్లో మనం బిర్యానీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ వేసుకోవాలి. షాజీరా, లవంగం, ఇలాయచీ, బ్లాక్ పెప్పర్ వేసుకోండి, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కొంచెం మిక్స్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోండి కొన్ని. సో ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ అలా అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి. దాని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసేయండి. దాని తర్వాత మీరు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసేసుకోండి. సో ఇప్పటి వరకు మనం ఏదైతే ప్రాసెస్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ మీరు ఒకవేళ క్విక్గా అవ్వాలంటే మీరు కుక్కర్లో చేయండి. సో దాని తర్వాత ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గినంత. దాని తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. సో ఈ 3 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మీకు ఎక్కువ టైం ఉంది ఇంకా అని అంటే మాత్రం ఇలా కుక్కర్లో కాకుండా ఇలా సపరేట్గానే కుక్ చేయండి. ఎందుకంటే దీని టేస్ట్ బాగుంటుంది స్లో ప్రాసెస్లో కుక్ అయ్యే ఫుడ్. సో దీంట్లో కొత్తిమీర అవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, అవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేయండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ బాగా కలపండి. మనం దీంట్లో ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండానే ఈ మటన్లో వచ్చే వాటర్తోనే బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ అలాగా మీరు మిక్స్ చేస్తూ ఉండండి. దాని తర్వాత కొంచెం సేపు సాటే చేసిన తర్వాత మీకు ఆయిల్ అనేది కొంచెం పైన తేలుతూ ఉంటుంది కదా, ఆ టైంలో మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి మటన్ కుక్ అవ్వాలంటే కన్ఫామ్గా వాటర్ యాడ్ చేయాలి కదా. సో వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్తో కవర్ చేస్తూ ఈజీగా ఒక 30 minutes అయితే ఈజీగా పట్టిద్ది. అంటే మేబీ మటన్ మనం లేతది అలా మేక అయితే తొందరగా కుక్ అవ్వడం అలా ఉంటుంది. సో మీరు టెస్ట్ చేసుకోండి మధ్య మధ్యలో కుక్ అయిందా లేదా అని. ఒక 60%, 70% అలా కుక్ అయిన తర్వాత మీరు టొమాటోస్ యాడ్ చేయండి. ముందే మనం టొమాటోస్ యాడ్ చేస్తే ఏంటంటే దీని పులుపు వల్ల మటన్ తొందరగా కుక్ అవ్వదు. సో మీరు లేటర్ ఆన్ యాడ్ చేయండి టొమాటోస్ అనేది. మళ్ళీ లిడ్ కవర్ చేసేసి కుక్ చేయండి. వన్స్ టొమాటోస్ అంతా ప్రాపర్ కుక్ అయిందన్నప్పుడు దీంట్లో మీరు పెరుగు యాడ్ చేసుకోండి. మంచిగా ఒక 1 cup, 1.5 cup యాడ్ చేసుకోవచ్చు పెరుగు. కొంచెం పుల్లటి పెరుగు ప్రిఫర్ చేస్తే తహరికి బాగుంటుంది. సో పెరుగు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రాపర్గా మిక్స్ చేసి ఈ టైంలో మీరు ధనియాల పౌడర్, గరం మసాలా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. సో నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను, గరం మసాలా యాడ్ చేయట్లేదు. అంటే ఆల్రెడీ నేను ఫస్టే వేసాను కదా, సో నేను మళ్ళీ యాడ్ చేయట్లేదు. దాని తర్వాత మీరు లెమన్ స్క్వీజ్ చేసుకొని ఏదైతే ఉంటుందో అది ఇంకొంచెం మళ్ళీ మటన్ కుక్ అయిన తర్వాతనే లెమన్ లాస్ట్లో అలా వేసుకోండి. లెమన్ అనేది కొంచెం పచ్చిమిర్చిని స్లిట్స్ పెట్టేసి యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తే చాక్తో కట్ అవుతుందన్నమాట, నైఫ్ తోటి. సో ఆ టైంలో మీరు ఇంకా రైస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఓవర్ కుక్ అవ్వద్దు, అలా అని మరీ అండర్ కుక్ అవ్వద్దు, మధ్యలో ఉండాలి. ఎందుకంటే మనం రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రైస్తో పాటు మళ్ళీ కుక్ అయ్యిద్ది కాబట్టి సో ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి మటన్ అనేది. సో ఫస్ట్ రైస్ యాడ్ చేసి కొంచెం మనం సాటే చేస్తే ఏంటంటే కొంచెం పొడి పొడిగా అలా వస్తుంది. సో వాటర్ యాడ్ చేయకముందు ఒక 1 minute, 2 minutes అలా సాటే చేసుకోండి జస్ట్ రైస్ యాడ్ చేసి. దాని తర్వాత మెజర్మెంట్ యాజ్ యూజువల్ నేను ఇక్కడ చిన్న రైస్ ఉంటుంది కదా మనం డైలీ రెగ్యులర్గా వండుకునేది, ఆ రైసే తీసుకున్నాను.
సో అవి ఒకవేళ 2 కప్ రైస్‌కి 4 కప్ వాటర్. బట్ ఇక్కడ ఆల్రెడీ మనం మటన్‌లో వాటర్ రిలీజ్ అయిద్ది. టొమాటోస్‌లో వాటర్ రిలీజ్ అయిద్ది. పెరుగు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 కప్స్ తక్కువ యాడ్ చేసుకోండి. సో అంతే. సో ఇది కుక్ అవుతున్నప్పుడే నేను కొంచెం పెరుగులో ఆనియన్స్ అవన్నీ రైతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కీరా కట్ చేసి, క్యారెట్ కట్ చేసి అవన్నీ రెడీ చేసుకుంటున్నా. సో యాహ్! మనకిదేం లేదు. మనం నార్మల్‌గా ఏదైనా రైస్, కిచిడి వండేటప్పుడు ఎలాగా ఒకసారి ఫ్లేమ్ హైలో పెట్టుకుంటాం. దాని తర్వాత కుక్ అవుతున్నప్పుడు వాటర్ అదంతా ఇంకిపోయిన తర్వాత సిమ్ చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. దీనికి ఇంకా మనకి దమ్ బిర్యానీ స్టైల్‌లో ఒక 10 మినిట్స్ ఫుల్, దాని తర్వాత 10 మినిట్స్ మీడియం, దాని తర్వాత 10 మినిట్స్ లో. సో ఆ ప్రాసెస్ ఏం లేదు. నార్మల్ రైస్ కుక్ చేసినట్టే. సో యాహ్! అయిపోయింది. ఎంత బాగుందో చూడండి టెక్స్చర్ అది కూడా. యాహ్! లెట్ మీ నో ఇన్ కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ. బాయ్.